ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఈ రెండు కూడా ఆలయ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందించిన కార్యక్రమంలో ఇలా స్థానిక సంస్థల్లో ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి గ్రామాన తండోపతండాలుగా ప్రచారంకి వస్తున్నారు. నేను అక్కడికి పోయిన సమక్షంలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున గెలిపిస్తామని చెప్పి ముఖ్యంగా మహిళలు ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారని ఎప్పుడైతే ప్రకటించడమో మహిళా సంఘాలకు వడ్డీలు ఇవ్వాలి, ఇలా మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. కాబట్టి గ్రామాన మా అక్క చెల్లెలు, మా తల్లులు మంగళహారతులతోటి తిలకాలు దిద్ది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి గ్రామాన చెప్తున్నారు. ఇలా గ్రామాలలో రైతులు సంతోషంగా ఉన్నారు. గత 10 ఏళ్లుగా రైతులను విస్మరించినటువంటి ఆ ప్రభుత్వాన్ని పారదోలి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చిన వెంబడే గౌరవ ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రైతులు ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి 3 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి గ్రామాలలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనకు ఈ 2 సంవత్సరాల పాలనకు చాలా వ్యత్యాసంగా వచ్చి గ్రామాలలో గతంలో అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సర్పంచులను పూర్తిగా విస్మరించి సర్పంచులను అప్లపాలు చేసి వాళ్ళు చేసిన బిల్లులు ఇవ్వకుండా సర్పంచులను పూర్తిగా అప్పులలోకి నెట్టేసి సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ పోటీ చేయడానికే వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు. ఈ ఆలయ నియోజకవర్గంలో సుమారు 50 స్థానాల్లో కాంగ్రెసే పోటీ. ఆలయ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పోటీ లేదు. ఇలా వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేయాలంటే భయపడుతున్నారు. కాంగ్రెస్ ఇలా అన్ని రంగాల్లో ముందుకు పోయి సంక్షేమంని ముందుకు తీసుకొచ్చి బడుగు బలైన వర్గాలకు ఇలా అభివృద్ధి ఫలాలు అందిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. ఏ గ్రామం పోయినా తండోపతండాలుగా మా అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి ముందుకొస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, మహిళలకు గౌరవించిన ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేసి తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతే ఇవాళ మా తల్లులు, అక్కలు, చెల్లెలు హారతులతోటి ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో సర్పంచులను భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. ధనిక రాష్ట్రంలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా అప్పటి కేసీఆర్ ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయలే. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేసిండు, వాళ్ళ కుటుంబమే బతికింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోసం వాళ్ళు 10 ఏళ్ళు చేయనటువంటి పని మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, పేదోడికి సొంతింటి కల నెరవేర్చి పేదోళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం, మహిళా సంఘాలకు వడ్డీల రుణాలు ఇస్తున్నాం, ఇలా కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, పేదోడి ఆరోగ్యం వికటిస్తే పేదోడికి గుండె జబ్బు వస్తే 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు తోటి ఇలా ఆరోగ్యశ్రీ పథకాన్ని అందిస్తున్నాం. ఇవన్నీ సంక్షేమాలు గడపకు చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఆలయ నియోజకవర్గంలో 5 మండలాలు పూర్తి చేసుకొని రేపు 6వ మండలంగా యాదగుట్ట మండలాన్ని పర్యటిస్తున్నాం. ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి మా అక్క చెల్లెలు, తండ్రులు, ముఖ్యంగా రైతన్నలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ముక్కలైన పార్టీ. పెద్దలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పరిమితమైండు, 2 బాబమ్మదులు ఆస్తి తగాదులు పంచుకొని కొట్లాట అవుతున్నారు. మరి ఎమ్మెల్సీ కవిత గారు బయటికి వెళ్ళి వాళ్ళు ఏవటికనే మా నాయన ప్రతిష్ట చేదారింది, ఆ మంత్రులు వాళ్ళంతా దోచుకురని చెప్పి ఎమ్మెల్సీ కవిత గారు చెప్తుంది. ఈ హరీష్ రావు 6 అడుగులు ఉన్నాడు, మరి ఆయన మోకాల్లో లేదు, తలకాయల్లో దమాకు మోకాల్లో ఉంది. నిన్న అంటాడు అక్కడేనో రాళ్ళ కట్టి నదిలేస్తారట, తేలితే కాలేసి ఉన్నట్టు, తేలిపోతే కాలేసి ఉన్నట్టు. అందుకే మీ మామ అంటాడు నువ్వు 6 అడుగులు పెరిగినావు కానీ నీకు చెటాక్ దమాక్ లేదని. ఒక గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాటలేనా? 10 సంవత్సరాలు నువ్వు రాష్ట్ర మంత్రిగా, గతంలో మంత్రిగా చేసినవి, ఇలా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మాట్లాడే అనుచిత వ్యాఖ్యలు ఎంబడే ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే మీకు అసెంబ్లీలో పరాభవం అయింది, పార్లమెంట్లో గుండుసూలు వచ్చింది, ఎమ్మెల్సీ ఎలక్షన్లో డిపాజిట్ రాలే, ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎక్కడ పోటీ చేయడానికి కూడా మీ అభ్యర్థులు లేరు. మీ పార్టీ సచ్చిన పార్టీ. గ్రామాలలో ఇప్పటికైనా
మీరు బుద్ధి తెచ్చుకొని మా ప్రభుత్వానికి సహకరించి మా ప్రభుత్వానికి బాధ్యతగా ప్రతిపక్ష హోదా మీరు నిర్వహించి మాకు సూచనలు ఇస్తే మంచిగా ఉంటుంది. కానీ ఈ హరీష్ రావు 6 అడుగుల అందగాడని చెప్పుకుంటాడు. మరి నీ ధమాకి ఆడుందో మీ మామనే షటాక్ ధమాక్ అంటాడు. మా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద విమర్శించే స్థాయి లేదు. కాళేశ్వరం మీద దోపిడీ చేసినావు, ఇలా జలయజ్ఞంలో దోపిడీ చేసినావు, మిషన్ భగీరథలో దోపిడీ చేసినావు. నీ బామ్మరిదేమో ఈ రేసులా, మీ మరదలు ఎమ్మెల్సీ కవితనేమో లిక్కర్ స్కామ్లా, మీ మామనేమో ఫామ్ హౌస్లా. యాడుంది మీ పార్టీ? యాడుంది మీ పార్టీ? సర్పంచ్ అభ్యర్థులు దొరుకుతలేరు, మీరా మమ్మల్ని విమర్శించేది. హరీష్ రావు జాగ్రత్త.